వెల్కమ్ టు వేదగాయత్రి జ్యోతిష్య వేదిక. ఈరోజు మనము గురువు వివాహాన్ని శీఘ్రంగా ఆలస్యంగా నిర్ణయించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో తెలుసుకుందాం. గురువు జాతక చక్రంలో మొట్టమొదట శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, బుధుడు, చంద్రుడిని తాకినట్లయితే ఆ యొక్క జాతకుడికి వివాహము శీఘ్రంగా అవుతుంది. అంటే 25 సంవత్సరాల లోపే వివాహం అనేది జరుగుతుంది. అలా కాకుండా జాతక చక్రంలో గురువు మొట్టమొదట శని, కుజుడు, రాహువు, కేతువు, రవి ఇలాంటి పాపగ్రహాలని తాకినప్పుడు ఆ జాతకునికి ఆలస్య వివాహం జరుగుతుంది. అంటే అది 28 సంవత్సరాల తర్వాత మాత్రమే వివాహం అనేది సాధ్యపడుతుంది. ఈ విధంగా జాతకంలో గురువు శుభగ్రహాలను తాకినప్పుడు శీఘ్ర వివాహాన్ని, పాపగ్రహాలను తాకినప్పుడు ఆలస్య వివాహాన్ని ఇస్తాడని జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది.